అందరూ మాటల వరకే వదిలేస్తున్నారు. ఈ నేల మనకి చాలా పవిత్రమైనది. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి మనం అందరం బతికి ఉన్నాం. మనం ఉన్నామంటే ఈ నేల ఇప్పుడు ఉంది కాబట్టి మనం అందరం ఉన్నాం. సో దాన్ని రెస్పెక్ట్ ఇవ్వండి. మీకు నచ్చినట్టు చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయండి ప్లీజ్. ఇందాక వాటర్ ప్యాకెట్స్ అందరు ఇచ్చారు, అందరూ ఎవరు పడతారు రోడ్డు మీద పడేస్తారు. ఇప్పుడనే కాదు, బయట నుంచి పాడేరికి వచ్చిన ఎక్కడైనా సరే మనం మన ఇంటిని ఎంత నీట్ గా చూసుకుంటాం. సో ఈ భూమి అనేది మనకు ఒక గిఫ్ట్ లాంటిది. దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. సో అందరు ఇది కామెడీగా, అందరూ సీరియస్ గా తీసుకోవాలి ప్లీజ్. ఎవరు రోడ్ల మీద చెత్త పడేయకండి. నాకు అది చూసినప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తుంది. ప్లీజ్ ఇది మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం. అందరూ దీనికోసం ఆలోచించాలి. ఖచ్చితంగా ఎవరు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకండి. డస్ట్ బిన్స్ ఉంటే అక్కడ మాత్రమే వేయండి ప్లీజ్. కడుపు నిండిపోతుందిరా, మీరు చిరుతప్పులురా. 77లో నేను చూశాను ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ డ్రైవర్ ఉన్నాను. 77లో రెండిళ్ళే ఉండి కోనకొండమ్మ దగ్గరికి వెళ్ళేసరికి తిరిగి రాడానికి ముగ్గురే. మీకు ఇప్పుడు చూడు ఎంతమంది అయ్యారో చూడు. ఒక్క నిమిషం దగ్గర మీరు వినండి ప్లీజ్. ఆ మాణిక్యము, అప్పలనాయుడు, నరసింహమూర్తి, సిద్ధమే ఉండేవారు. మా గుడిసెలు అటే ఉన్నాయి, వీళ్ళు బిల్డింగ్లు ఇటే పెరిగాయి. మా గుడిసెలు అక్కడే మా పోడు, మా ఆదివాసుల తాలూగా మలేరియా, ధనేరియా, అంబాలి, డిప్ప అదే మిగిలింది. ఈ మిగతా వాళ్ళందరూ కాదు కడిగా పండగ గడ్డలు రాలే, పూజారు రాలే, అందరూ రాలే. ఇదేం ధర్మం చెప్పండి, ఇదేం ధర్మం చెప్పండి. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ డి గోపాలరావు గారు ఎలా పనిచేసేవారు? కాగితం ఇస్తే గుర్రం మీద వెళ్ళిపోయారు. గుర్రం మీద వెళ్ళిపోయి అది గిరిజనులు అయితే గిరిజనులకు ఇచ్చేవారు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అని కాగితం ఇస్తే దాని మీద ఇన్సిలే కదా, డైరెక్ట్ టు ద తయారీ, ఇది ఎక్కడ ఇమీడియట్లీ రిపోర్ట్ పొంది. అదే చెప్తున్నాను. ఈ కాగితం తలారికెళ్తుంది, ఆ తలారి మీద ఎంక్వైరీ చేయడం రాదంటున్నాడు. ఇప్పుడు ఇచ్చిన కలెక్టర్లు, ఇప్పుడు ఇచ్చిన పిఓలు, ఇప్పుడు ఇచ్చిన జాయింట్ కలెక్టర్లు ఈ విధంగా చేస్తారు. కాబట్టి నా వయసు 67, జీవో నెంబర్ 3 మీద కానీ ఆదివాసులు ఏ పోరాటం చేసినా మీ ఎమ్మడి ఉంటాను, మీతో కలుస్తాను, మీతో నిలుస్తాను, మీతో పరిగెడతాను. మీకు ఏదైనా రెడీ ఆదివాసి ఈ పట్టు ఇడవకూడదు. ఈ పట్టు ఇడిసమా చంద్రబాబు నాయుడు ఒక దొంగ, జగన్మోహన్ ఒక దొంగ. ఉండదే ఉండదు. వాళ్ళిద్దరు కూడా జీవో పట్టించుకోరు. నాకు కొడితే కొట్టేది కానీ వీళ్ళిద్దరు కూడా జీవో పట్టించుకోరు. మీరే పట్టించుకోండి, మీరే తొక్కండి, మీరే తరమండి, మీరే తెచ్చుకోండి, మీరే కొట్లాడి, మీరే అన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇంక్లూడ్ అయ్యి బలమైన వాదనలు వినిపించి ఇది ఆదివాసుల రాజ్యాంగ హక్కు, ఆ రాజ్యాంగ హక్కుని నిర్వీర్యం చేయడం కుదరదు అని చెప్పేసి ఆదివాసుల పక్షాన్ని నిలబడి ఆదివాసీ హక్కుల చట్టాలు కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా అల్లూరు సీతారామరాజు జిల్లా సంబంధించి విశాఖపట్నం జిల్లా నుంచి విడిపోయింది. ఈ విడిపోయిన ఈ జిల్లాలో జోన్ 2లో చేర్చడం వల్ల అన్యాయం జరుగుతుంది. ఇది జోన్ 1లో కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. 2026 డిఎస్సీలో ఆదివాసులు 100% రిజర్వేషన్ పర్సెంటేజ్ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి. అది మన ప్రాజెక్టు అధికారి పరిధిలో ఉంటుంది. అది గవర్నమెంట్ తో మాట్లాడి చేయాలని చెప్పేసి హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతోటి ఏజెన్సీ మొత్తం జలసమాధి చేయాలని జీవో నెంబర్ 13/51 విడుదల చేస్తారు. అది రద్దు చేసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి, అలాగే బాక్సైట్ సంబంధించినటువంటి రహస్య సర్వేలు మరి ఈ ప్రాంతంలో మొదలు పెట్టారు. ఖచ్చితంగా బాక్సైట్ సంబంధించిన అంశం మొత్తం రద్దు చేయాలని చెప్పేసి ఈ అంశాల మీద వెంటనే స్పందించి
మీ వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసి ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తమరు ఈ ఆదివాసులకి హామీ ఇచ్చి ఈ చట్టం అమలు చేయడం కోసం పూనుకుంటారని చెప్పేసి భావిస్తున్నాం. ఇది దీనికి సంబంధించిన ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని ధిక్కరించి ఈ ప్రాంతంలో గిరిజన నేతలు భూములు సంబంధించినటువంటి అక్రమ భవనాలన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా బినామీలు ఉన్నారు. బినామీలు ఎంతమంది ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా లెక్కలు చెప్పడం లేదు, అధికారులు లెక్కలు చెప్పడం లేదు. అన్ని అందుతున్నాయి. అటువంటి వాళ్ళకి రేషన్ కార్డు గానీ సంక్షేమ పథకాలు గానీ మొత్తం క్యాన్సిల్ చేసి ఈ బినామీ ఆస్తులు మొత్తం ఐటీడీఏ మొత్తం స్వాధీనం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం నడపాలని చెప్పేసి అలాగే మిత్రులారా, అందరు మీరు చెప్పారు, మా దృష్టిలో ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. గిరిజన అమ్మాయిని గిరిజనేతలు పెళ్లి చేసుకుని పుట్టిన పిల్లలకి గిరిజన సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. దీనివల్ల ఆదివాసులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇటువంటిది అరకువేలి మండలంలో ఒక సర్టిఫికేట్ రద్దు చేయించి ఒక డిప్యూటీ తహసీల్దార్ ని సస్పెండ్ చేసే స్టేజ్కి వెళ్ళింది. అటువంటిది ఇది కూడా తక్షణమే స్పందించి పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గౌరవ ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులకి, బలరాం గారికి, బల్దేవ్ గారికి, అక్కడ వచ్చిన ఆదివాసీ సంఘాలందరికీ కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ కి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజు మీరు మీ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా వివరించడం జరిగింది. ఒకటి నేను మాట్లాడతాను. మొదటిది, మీరు జియో నెంబర్ 3 గురించి చెప్పారు. రీసెంట్ గా మనకి ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలానే ఈ రోజు మీరు ఇస్తున్న రిప్రజెంటేషన్ కూడా మేము పంపిస్తాము. వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్స్ మన ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి వచ్చింది ఏంటంటే, మనకి జియో నెంబర్ 3 తర్వాత బయట నుంచి వచ్చిన టీచర్స్ ఆబ్సెంటీజం ఎక్కువ ఉంటుందని చెప్పారు. సో దాని వల్ల కూడా ఒక అనాలిసిస్ చేసి పంపిస్తాము ఖచ్చితంగా. అవునండి. సో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాని వలన మనకి లోకల్స్ వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అని రిప్రజెంటేషన్ ఖచ్చితంగా పంపిస్తాము. ఫస్ట్ వచ్చి ప్లేన్స్ నుంచి వచ్చిన వాళ్ళు వెంటనే ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారు అని చెప్పారు. కాబట్టి వీ విల్ మేక్ అన్ అనాలిసిస్ అండ్ విల్ సబ్మిట్. రెండోది విషయానికి వచ్చేటప్పటికి మీరు ఈ 1/170 గురించి అడిగారు. 1/70 కోసం అడిగారు. మన సుప్రీం కోర్టుకి రీసెంట్ గా కొందరు నాన్ ట్రైబ్స్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. అండ్ ఎంటైర్ ఐటీడీఏ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మన అల్లూరి సీతారామరాజు కేవలం ట్రైబల్ డిస్ట్రిక్ట్ కాబట్టి పూర్తి జిల్లా యంత్రాంగం ట్రైబల్ రైట్స్ ని అప్హోల్డ్ చేయడానికి మాత్రమే ఉన్నాము. మా మెయిన్ రైట్స్ అండ్ మా మెయిన్ డ్యూటీ ఇక్కడ మీ అందరి రైట్స్ పరిరక్షించడం మాత్రమే. కాబట్టి 1/70కి సంబంధించి ఎటువంటి వైలేషన్ జరగడానికి లేదు, చేయనివ్వము. మనకి రకరకాల అన్ఎంప్లాయ్మెంట్ లో మనకి ల్యాండ్ మాత్రమే ఇంపార్టెంట్ కాబట్టి గిరిజనులకి ల్యాండ్ దూరం అయ్యే అవకాశం లేకుండా చూసుకుంటాము. ఇవ్వడం, మోటివేట్ చేయడం రాదు. నేను ఒక ప్రాబ్లం గురించి చెప్పడానికి వచ్చాను. సో అదేంటంటే, మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మనకి గిరిజన ప్రాంతాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం దేనికోసం అయితే ఫైట్ చేస్తున్నామో దాని సొల్యూషన్ అనేది మనకి అప్పుడే రాదు, వెంటనే దొరకదు కదా. అంటే ఈ ప్రాబ్లమ్స్ కి ఇప్పుడే సొల్యూషన్ వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఈ సెకండ్ లో మనకి సొల్యూషన్ రాదు. కానీ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం మన ముందుంది, మనం అది ఇప్పుడే సాల్వ్ చేయొచ్చు. యాజ్ ఎ స్టూడెంట్ గా, యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్ గా నాకు ఇది చాలా పెద్ద ప్రాబ్లం గా కనిపిస్తుంది. సో మీరు కూడా దాన్ని ప్రాబ్లం గా తీసుకొని దానికి ఏం చేస్తే బెటర్ అవుతుందో అది అందరూ చేయాలి. సో అదేంటంటే, మనం మన ల్యాండ్ ని అమ్మగా, మాతృభూమి అంటాం, అమ్మగా చూస్తాం. కానీ అదందరూ ఎవరు దాన్ని చేతల్లో చూపిస్తున్నారు,